హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫర్ బ్రాండింగ్ టేక్ అండ్ నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మీ అందరికి వచ్చేప్పటికి టాప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 రూపీస్లలో ఒక 6 ఫోన్స్ అయితే మనకి క్యాచ్ అయినాయి. సో అవి మీకు డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో పక్కా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మోటో G54 5G ఇది మీకు 14,000 రూపాయలలో వస్తున్న ఫోన్. ఈ ఫోన్లో నాకు నచ్చిన మెయిన్లీ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, బెస్ట్ ప్రైస్కి వచ్చిన ప్రాసెసర్. అండ్ ఆల్సో ఈ ఫోన్లో మనకి 6000 mAh బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంది. బై ద వే మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు ఇదే 14,000. అండ్ ఆల్సో 120 హెగ్స్ రిఫ్రెష్ రేట్తో అయితే ఫోన్ వస్తుంది. సో నాకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ది బెస్ట్ ఫోన్ అనిపించిన ఫోన్లలో ఇది. అండ్ సెకండ్లీ చూస్తే మీకు సామ్సంగ్ గ్యాలక్సీ F14 5G అనే ఫోన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీకు సేమ్ బడ్జెట్లో ఉంటుంది. 6000 mAh బ్యాటరీ కెపాసిటీ. బై ద వే దీంట్లో హెగ్జినోస్ ప్రాసెసర్ ఇస్తున్నారు, 1330 ప్రాసెసర్. సో ఇది మనకు సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్. సో ఇది మీకు బెటర్ గేమింగ్ అయితే ఉంటుంది. మరి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు మరి హెవీలో. ఓకే అయితే ఉంటుంది. సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ మీరు చూస్తే రెడ్మీ 12 5G ఉంది. ఈ ఫోన్లో హైలైట్స్ వస్తే మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. ఈ మంచి గేమింగ్ ప్రాసెసర్ అవుతుంది. అంటే మిడ్ రేంజ్లలో చూస్తే మీకు 6.7 ఇంచెస్ 90Hz+ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అట్లాగే 50 మెగాపిక్సెల్ యాజ్ యూజువల్గా అన్ని ఫోన్లు ఉన్నట్టే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తున్నాయి. ర్యామ్ 6GB 128 స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ సేమ్ మీకు సిమిలర్ ఇంకో ఫోన్ ఉంటుంది పోకో M6 Pro. ఇది కూడా 5G ఫోన్. ఇది మనకు తక్కువ ప్రైస్ దాంతో కంపేర్ చేస్తే. రెండు ఇప్పుడు పోకో అన్న రెడ్మీ అన్న రెండు ఒకటే బ్రాండ్, కాకపోతే ఇవి మీకు ఫీచర్స్ కూడా ఒకటే ఫోన్, కాకపోతే చిన్న డిఫరెన్స్ అయితే ఏముంటుంది ప్రైస్లో. ఇంకొంచెం చిన్న డిజైన్ పరంగా చిన్న ఫీచర్స్ పరంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పోకోలో చూస్తే మీకు 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది ఫోన్, 90Hz+ IPS డిస్ప్లే. ఇంకా స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ యాజ్ యూజువల్ మనకు రెడ్మీ 12 ఉన్నాయి కదా దాంట్లో ఉన్నట్టే. అండ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్, 6GB ర్యామ్ అట్లాగే 128 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అట్లా 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో అంతే. మీకు బడ్జెట్ 12,000 కావాలనుకుంటే పోకో M6 Pro తీసుకోవచ్చు. రెడ్మీ కావాలనుకుంటే 13,500 అయితే. నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నది ఇన్ఫినిక్స్ హాట్ 30 5G ఫోన్. మనకి 13,000 లో బెస్ట్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ర్యామ్ 8GB అండ్ అట్లాగే 128 ఇంటర్నల్ స్టోరేజ్, 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. అట్లాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఫోన్ ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా బై ద వే మీకు ఎక్స్ట్రా అయితే వస్తాయి ఈ ఫోన్ తో. సో డిస్ప్లే 120 హెగ్స్ రిఫ్రెష్ రేట్ అట్లాగే 6.78 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే. సో మీకు బెస్ట్ ఫీచర్స్ అయితే ఈ ఫోన్ లో మీకు వస్తాయి. ఇన్ఫినిక్స్ సంగతి మనకు తెలిసిందే, మంచి ఫీచర్స్ ఇస్తారు, తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఫీచర్స్ అయితే వస్తాయి. సో ఫైనల్ గా ఉన్న ఫోన్ వచ్చేప్పటికి లావా బ్లేజ్ ప్రో 5G. ఇది మనకు 13,000 రూపీస్. మీకు తెలిసిందే లావా ఇండియన్ కంపెనీ, దానికి సపోర్ట్ చేద్దామని కొనుక్కోవచ్చు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ ఏం తక్కువ కాదు ఇన్ఫినిక్స్ తో కంపేర్ చేస్తే. ఇది కూడా తక్కువ ప్రైస్ లో మంచి ఫీచర్స్ తెచ్చిన ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 సేమ్ ఇన్ఫినిక్స్ ఫోన్ లో ఉన్నట్టే మంచి ప్రాసెసర్ ఇస్తున్నారు ఈ బడ్జెట్ లో. 5000 mAh బ్యాటరీ అట్లాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాస్ ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా. ర్యామ్ కూడా మీకు దగ్గర 8GB ర్యామ్ అయితే వస్తుంది. డిస్ప్లే కూడా 120 హెగ్స్ రిఫ్రెష్ రేట్, 6.78 ఇంచెస్, ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే వస్తున్నాయి. ఈ బడ్జెట్ అయితే మంచి ఫోన్ అయితే వస్తున్నాయి. ఫైనల్ గా ఇవన్నీ ఫోన్స్ నా పర్సనల్ పిక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మోటో G54 స్మార్ట్ ఫోన్. ఎందుకంటే మంచి ఫస్ట్ సెగ్మెంట్ అన్నమాట ఈ ఫోన్లు. అంటే ఈ ప్రాసెస్ తోని మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెస్ రావడం ఇదే ఫస్ట్ ఫోన్. అండ్ ప్రాసెసర్ కూడా బాగానే ఉంటుంది, నాకు తెలిసినంత సాఫ్ట్వేర్ కూడా బాగానే ఉంటుంది, క్లీన్ యూఐ ఉంటుంది. కాబట్టి నాకు పర్సనల్గా నేను మోటో G73 వాడుతున్నా కాబట్టి నాకు తెలుసు మోటో ఫోన్స్ ఎట్లా ఉంటాయి. సో క్లీన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్కువ. మీకు బ్లూటూత్ అప్లికేషన్ ఏం రావు, అంత క్లీన్ యూఐ ఉంటుంది. సేమ్ స్టాక్ తీర్ అయితే కంప్లీట్ స్టాక్ తీర్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు కమింగ్ టు కెమెరాస్ బాగానే ఉంటాయి, మరీ యావరేజ్ అయ్యారు మరి అట్లా కాదు. బట్ ఫొటోస్ మాత్రం మంచిగా వస్తాయి. సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇట్లాంటివి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మోటో G54 నుంచి. నెక్స్ట్ నేను ఇంకో ఫోన్ సజెస్ట్ చేస్తా అంటే మీకు ఇన్ఫినిక్స్ హాట్ 30 5Gలలో మంచి తక్కువ ప్రైజ్లలో మంచి ఫీచర్స్ ఇస్తున్నారు. బై ద వే మీకు లావా బ్లేజ్ కూడా ఉంటుంది. లావా బ్లేజ్ అది కూడా 5G ఫోన్, తక్కువ ప్రైస్తో మంచి ఫీచర్స్ వస్తున్న ఫోన్. ఇవి టాప్ 3 ఫోన్స్ అన్నమాట. ఇప్పుడు మాట్లాడుకుపోయేది టాప్ బాటమ్ ఫోన్స్ వచ్చేప్పటికి సామ్సంగ్ గ్యాలక్సీ F14 ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది టాప్ బాటంలలో. ఎందుకంటే ఫోన్లో ఛార్జర్ అనేది రాకపోవచ్చు, ఒక మైనస్ అవుతుంది. మళ్ళీ వేరే ఛార్జర్ పాతది వాడుకోవాలి, లేకుంటే కొత్తది వాడుకోవాలి కొనుక్కొని. సో ఒక మైనస్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో మీకు బ్యాటరీ ప్లస్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మీకు బాగానే ఉంటుంది. కాకపోతే సామ్సంగ్లలో ఇదే బడ్జెట్లలో నాకు ఇదే బెస్ట్. సామ్సంగ్ కావాలనుకుంటే ఈ బడ్జెట్లో మీకు ఇదే ఉంటుంది, అండర్ 15,000 బడ్జెట్లలో. అండ్ అట్లాగే ఇప్పుడు మనకు పోకో ఫోన్ తీసుకున్న, రెడ్మీ ఫోన్స్ తీసుకున్న, ఇవి మనకు తెలిసిన ఫోన్సే. రెండు ఒకటే ఫోన్ అని చెప్పాలి, కాకపోతే
బ్రాండింగ్ పోకో, రెడ్మీ అనే బ్రాండింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. యాజ్ యూజువల్ సేమ్ ఫీచర్స్, సేమ్ డిజైన్ ఉంటుంది. కాకపోతే పోకో వచ్చేప్పటికి చిన్న బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర. ఈ రెడ్మీ ఫోన్కి రాదు, రెడ్మీ 12కి. సో ఇవి అన్నమాట ఫోన్స్. టాప్ 3లో ఉన్న ఫోన్స్ మీకు కొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ టాప్ బాటమ్ ఉన్న ఫోన్స్ ఇవి కూడా బెస్ట్ ఎక్స్పీరియన్సే. కాకపోతే బడ్జెట్ పరంగా సక్సెస్ కావాలన్నా, లేకుంటే మామూలుగా అంటే నార్మల్ యూజ్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో ఎక్కువ ఫోన్లు తక్కువగా టాప్ బాటమ్ టాప్ అని ఏం లేదు. సర్చ్ చేయంగా దొరికిన అన్ని ముత్యాల ఫోన్ లాంటివి మంచి ఫోన్స్ అలా సర్చ్ చేస్తే ఇవి దొరికినాయి. అవన్నీ కూడా బెటరే, కాదు మంచి గేమింగ్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలంటే ఇప్పుడు టాప్ 3 ఫోన్స్ ఉన్నాయి కదా, ఆ ఫోన్స్. సో ఇది మీకు వీడియో వచ్చేప్పటికి. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఫ్యూచర్లో చాలా వస్తాయి. ఇంకొన్ని వీడియోస్ కూడా చేస్తాం ఫోన్స్ గురించి. సో అవి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో బాయ్ బాయ్.